కూటమి సర్కార్ ఫుల్ స్వింగ్ లో ఉంది. టీడీపీ ఇంకా జోరు పెంచుతోంది. విపక్ష వైసీపీ మాత్రం కంబ్యాక్ కోసం స్ట్రాంగ్ యాక్షన్ ప్లాన్ ఏం తీసుకోవట్లేదు. అయినా వైసీపీని సమయం సందర్భం చూసి ఏదో ఒక ఇష్యూలో కార్నర్ చేస్తూనే ఉంది టీడీపీ. లేటెస్ట్ గా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ గట్టిగానే టార్గెట్ చేస్తోంది సైకిల్ పార్టీ. సీఎం చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేత వరకు అందరూ గొడ్డలి పార్టీ అంటూనే వైసీపీ పైన విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ కామెంట్స్ ను తిప్పికొట్టడంలో వెనుకబడిపోయిన వైసీపీ డిఫెన్స్ నుంచి అటాక్ మోడ్ లోకి వచ్చిందా? జగన్ ఎంట్రీతో అన్నిటికీ చెక్ పెట్టినట్లేనా? టీడీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లేనా? టీడీపీ బ్లేమ్ గేమ్ కు జగన్ కౌంటర్ సరిపోయినట్లేనా? గొడ్డలి పార్టీ అంటూ వైసీపీని టార్గెట్ చేస్తున్న టీడీపీ నేతల కామెంట్స్ తో డిఫెన్స్ మోడ్ లో వైసీపీ. టీడీపీ ర్యాగింగ్ కు జగన్ ధీటుగా సమాధానమిచ్చారా? జగన్ రివర్స్ అటాక్ తో వైసీపీకి ఆ పేరు పోయేనా? ఏపీ పొలిటికల్ గేమే సెపరేట్. ఏ చిన్న అంశాన్నైనా రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు అటు కూటమి ఇటు వైసీపీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి అడపాదడపా పార్టీ యాక్టివిటీ, నేతల ప్రెస్ మీట్లు తప్ప వైసీపీ దూకుడుగా సర్కార్ మీద అటాక్ చేసింది లేదు. అయినా మీటింగ్ ఏదైనా, సమావేశం మరేదైనా ఫ్యాన్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు. మొన్నటి వరకు మావిగన్ రచ్చ, అంతకుముందు నకిలీ మద్యం అరెస్టులు, దాడులతో వైసీపీని కార్నర్ చేశారు. ఆ తరువాత వైఎస్ మరణం అంటూ జగన్ ను టార్గెట్ చేసి బొత్సను ఎరకాటంలో పెట్టేలా పొలిటికల్ గేమ్ కు తెరతీశారు. లేటెస్ట్ గా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ సహా టీడీపీ నేతలంతా వైసీపీని గొడ్డలి పార్టీ అంటూ ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రచారం కాస్త గ్రామ స్థాయి వరకు చేరి కింది స్థాయి టీడీపీ నేతలు కూడా ఫ్యాన్ పార్టీని గొడ్డలి పార్టీగా పిలుచుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. టీడీపీ చేస్తున్న పొలిటికల్ టీజింగ్ కు వైసీపీ నుంచి సరైన కౌంటర్లు పాటం లేదన్న టాక్ ఉంది. మాజీ మంత్రులు పేర్ని నాని, కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి వారు రియాక్ట్ అయినా వారి వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లలేదన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నుంచి సాధారణ కార్యకర్త వరకు గొడ్డలి పార్టీ అంటూ వైసీపీకి నామకరణం చేసి మరీ పేరుని ఫిక్స్ చేయడంతో ఫ్యాన్ పార్టీకి బానే డ్యామేజ్ అవుతోందన్న గుసగుసలు మొదలయ్యాయి. ఏడేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్యను ఉదాహరిస్తూ గొడ్డలితో వేటువేసి చంపేశారని, తన మీద తోసేసే ప్రయత్నం చేశారని పదే పదే బహిరంగ సభల్లో చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వైసీపీ వారే ఆ హత్య చేసి తనని లాగాలని చూశారని విమర్శిస్తూ గొడ్డలి పార్టీ అని పేరు పెట్టారు. ఇక మంత్రులు, నాయకులు అంతా కూడా గొడ్డలి పార్టీ అంటూ వైసీపీపై బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఈ విమర్శలకు స్ట్రాంగ్ ఆన్సర్ చెప్పలేక వైసీపీ తన మీద పడిన ఆ పేరుని తుడుచుకోలేక సతమతమవుతోందన్నది ఓపెన్ సీక్రెట్. ఓ విధంగా చూస్తే వైసీపీ డిఫెన్స్ లో పడిందన్న టాక్ వినిపిస్తోంది. అధికార టీడీపీ చేసే విమర్శలకు వివరణ ఇస్తున్నా అగ్రెసివ్ మోడ్ లో అటాక్ చేయలేకపోతోంది. దాంతో గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ చేస్తున్న ప్రచారం జనంలో నలుగుతోంది. అది కాస్త ఎంత దాకా వెళుతోంది అన్నదే వైసీపీలో చర్చగా ఉంది. అయితే నేరుగా జగనే కౌంటర్ ప్లాన్ చేశారని, అందుకే మీడియా ముందుకొచ్చి మరి గొడ్డలి పార్టీ అంటూ టీడీపీ పెట్టిన పేరుకు రివర్స్ అటాక్ చేశారని అంటున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ అంటూ టీడీపీపై రివర్స్ అటాక్ చేశారు జగన్. ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలు అంటూ ప్రశ్నించారు. తమ కుటుంబంలో 3 బలైపోయారు, తాము బాధితులం, బలైపోయింది కూడా తామేనని చెప్పుకొచ్చారు. తన తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? అప్పుడు చంద్రబాబు సీఎంగా లేరా అంటూ క్వశ్చన్ చేశారు. వైఎస్ఆర్ ను పులివెందులకే పరిమితం చేయాలనే రాజకీయ కోణంతో తన తాతను హత్య చేశారని ఆరోపించారు. నిందితులను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో దాచిపెట్టి కాపాడలేదా అంటూ ప్రశ్నించారు. తన నాన్నని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారని, అలా అన్న 2 రోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయారన్నారు జగన్. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ ఇంట్లో గన్ ఫైరింగ్ ఘటనను ప్రస్తావించారు జగన్. హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోతే చంద్రబాబు పరామర్శకు పోయి కేటీఆర్ తో పొత్తులపై మాట్లాడలేదా? ఎన్టీఆర్ చావుకు చంద్రబాబు కారణం కాదా అంటూ ఏకరువు పెట్టారు. వంగవీటి రంగాను దారుణంగా నరికి చంపినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారన్న విషయం మర్చిపోవద్దన్నారు.
రంగా హత్యలో చంద్రబాబు పాత్రపై హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాసుకున్నారని చెప్పారు. చంద్రబాబు కుట్రలపై తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకంలో వివరంగా రాశారన్నారు. తాను మంచివాణ్ణి కాబట్టే తన తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు జగన్. అయితే జగన్ ఇన్ని విషయాలను ప్రస్తావించినా గొడ్డలి పార్టీ అనే పేరు జనంలో నుంచి పోయేదెట్లా అనే చర్చ అయితే కొనసాగుతోంది.